ఈ రోజు బిగ్ డెసిషన్ తీసుకోబోతున్నారా మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి. మరి ఆయన ఏ పార్టీలోకి చేరబోతున్నారు, ఈ అంశాలన్నీ ఈ రోజు తెలియబోతున్నాయా? బ్రేకింగ్ న్యూస్, ఇవాల్టితో కాంగ్రెస్ తో అనుబంధం తెంచుకోవటం జరుగుతుంది అంటున్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇకపై తనది పోరాట బాట అని చెప్పారు. గ్రామాలకు వెళతా ప్రజల అభిప్రాయం తీసుకుంటా అన్నారు. ప్రజల అభిప్రాయం మేరకే ఏ పార్టీలో చేరాలి అనేది నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు. తన మానసిక క్షోభకి తెరదించాలి అనే నిర్ణయం తీసుకుంటున్నారని, గౌరవం లేని చోట ఎందుకు కొనసాగాలి అన్నారు జీవన్ రెడ్డి. ఇంకా జీవన్ రెడ్డి ఏమన్నారు, ఆయన కామెంట్స్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. సంపత్. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరికొద్ది సేపట్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు కూడా జగిత్యాలకు తరలి వస్తున్నారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. అంటే జీవన్ రెడ్డి గారు, మీరు ఎప్పుడు రాజీనామా చేయబోతున్నారు? ఎంతమందితో రాజీనామా చేయబోతున్నారు? అంటే వాస్తవంగా ఎంతమంది అనేది కాదు, గత 4 దశాబ్దాల నుండి నాతో కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక సహచరులు, రేపు మళ్ళీ ఏదైతుందో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వస్తున్నటువంటి వారు, వాళ్ళని తీసుకోపోబోయే నిర్ణయం అనేది ఏదైతుందో ఒక విధంగా పోరాట బాట. అది ఇప్పుడు ఎవరే కానీ సాధారణంగా ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పార్టీకి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇలా నేను తీసుకోబోయే నిర్ణయం ఏదైతుందో అధికార పార్టీ, అది ఇంకా 30 మాసాల అధికారం ఉండే పార్టీ, దాన్ని వదులుకొని ఏదైతుందో ఇక్కడి పరిణామాలను జీర్ణించుకోలేక ఇప్పుడు ఒక విధంగా ఈ మానసిక క్షోభకు తెరదించాలని చెప్పని నేను నిర్ణయం తీసుకొని ముందుకు పోతాను. మీరు తీసుకున్న నిర్ణయాన్ని కార్యకర్తలు అందరూ స్వాగతిస్తున్నారా? వారితో మీరు మాట్లాడారా? నేను అందరితో డే టు డే, టైం టు టైం వీఆర్ ఇన్ టచ్. అందరూ కూడా ఏదైతుందో మన గౌరవం లేని ఇక్కడ మనం ఎందుకు కొనసాగాలి అనే ఒక భావన వ్యక్తం చేయడం జరుగుతుంది తప్ప ఏదైతుందో వేరే భిన్నాభిప్రాయం వరకు ఉన్నట్టు కనబడటం లేదు. రాజీనామా తర్వాత ఏ పార్టీలో చేరుతున్న అంశం కూడా చర్చిస్తారా? ఏ పార్టీకి మీరు ఎప్పుడు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇది కేవలం ఏదైతుందో కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం తెంచుకోవడం ఇవాళ ఈరోజు. తదుపరి తీసుకోపోయే నిర్ణయం అనేది ఏదైతుందో ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. అంటే ఎన్ని రోజుల సమయం పట్టే అవకాశం? అది నేను మళ్ళీ ప్రజాక్షేత్రంలో పోయి ఏదైతుందో గ్రామాల పర్యటన చేయడం జరుగుతుంది. ఇవాళ సహచరులతో పాటుగా శిరోభిలాషుల అభిమానులతో పాటుగా ప్రజానీకం యొక్క స్పందన, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా గమనంలో తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకటి, నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, నేను 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటా, 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పరిపాలన సాగుతుంది. మీరు ఏ విధంగా స్పందిస్తారు? సరే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆశిస్తారే, ఆయన ఆలోచన 10 ఏళ్ళు అనుకోవచ్చు, ఇంక 10 ఏళ్ళు ఎక్కువ కూడా అనుకోవచ్చు, తప్పలేదు దాంట్లో. కానీ అల్టిమేట్గా నిర్ణయించేది ప్రజలు. నిర్ణయించేది ప్రజలు. వీళ్ళ పాలన అనేది ఆ జరుగుతున్న తీరుకి ఏదైతుందో ప్రజా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒకటండి, టీపీసీ చీఫ్ ఒక కామెంట్ చేశారు, ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ బెదిరించింది ప్రభుత్వం కూల్చమని. ఈ క్రమంలో కొంతమందిని మేము కాంగ్రెస్లో చేర్చుకున్నాము, మాకు కొంత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంది జీవన్ రెడ్డి గారు ఆయన కామెంట్ చేశారు. ఒకటి బాబు, ఏ పార్టీ అయినా కానీ ఏదైతుందో ప్రతిపక్ష పార్టీ అంటే అది అదర్ పార్టీ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా మాట్లాడడం సహజం. కాంగ్రెస్ పార్టీ ఈజ్ విత్ 20 లెజిస్లేటర్స్ ఏడ్చ్. కాంగ్రెస్ పార్టీ 66 సంఖ్యాబలంతో ఉన్నది. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ 38 ఆనాడు, బీజేపీ 8, బోత్ పుట్ టుగెదర్ 46. అంటే 66కు 46 మధ్య వ్యత్యాసం 20 అధికంగా ఉన్నాం. 7 ఎంఐఎం. కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేసిందని మీరు అంటున్నారు? డెఫినెట్లీ ఏదైతుందో ఇది రాహుల్ గాంధీ గారి ఆలోచనకు భిన్నంగా, ఇది జాతీయ రాజకీయ పార్టీ. ఇది ఇలా జాతీయ రాజకీయ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయమైనా అది ఆ రాష్ట్రానికే పరిమితం కాదు, అది జాతీయ స్థాయిలో దాని పరిణామాలు ఉంటాయి. దీని పరిణామాలు ఏదైతుందో జాతీయ స్థాయిలో వీళ్ళ కాంగ్రెస్ పార్టీపై ప్రతిబింబిస్తున్నాయి, రాహుల్ గాంధీపై ప్రతిబింబిస్తున్నాయి. దట్ వీ హ్యావ్ టు టేక్. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి జీవన్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఎక్కడైతే సభ జరుగుతున్న ప్రాంగణానికి వెళ్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున నేతలు కూడా కార్యకర్తలు వస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 జగిత్యాల.